అడవి మధ్యలో మన ప్రయాణం ఎక్కడ అనుకుంటున్నారా? గుడిస. వెళ్తున్నామంటే వెళ్తున్నాము, చీకటిగా ఉంది, దారి మాకు కూడా అర్థం కావట్లేదు. వెళ్లే దారిలో చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారేమో అడుగుదాం అనుకున్నాం దారి, కానీ మాకెవరు కనిపించలేదు. ఎందుకంటే నైట్ అప్పటికే 12 అవుతుంది. ఎట్లయితే నైట్ ఎలాగోలాగో రీచ్ అయ్యాము. పొగమంచు చూడ్డానికి మార్నింగ్ గుట్టెక్కాము, కానీ పొగమంచు అంతగా లేదు, చాలా తక్కువ ఉందన్నమాట. కానీ పొగమంచు ఉంటే చాలా బాగుంటది, కానీ ఎందుకో ఈ రోజు అంతగా రాలేదు. చాలా వరకు గుడిసె పొగమంచు చూడ్డానికి వస్తారు, కానీ ఎందుకో ఈ రోజు అంతగా రాలేదు. కానీ పర్లేదు, ఎందుకంటే వ్యూ మాత్రం చాలా బాగుంది. ఇలాంటి గడ్డి ప్లేసుల్లో చాలా జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్ళాలి, ఎందుకంటే పాములు ఉంటాయి. అలా జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఒక కదలిక కనిపించింది. ఏంటా అనేసి చూద్దామనేసి కొంచెం ముందుకు పరిగెట్టుకుంటూ చూశాను. ఆ కదలికను చూసి నేను పాము అనుకున్నాను, కానీ అది పాము కాదు, కుందేలు పిల్ల. అడవిలో ఎప్పుడైనా గడ్డి ఎక్కువగా ఉంటే కుందేలు మాత్రం కన్ఫర్మ్ గా ఉంటాయి. కుందేలు పిల్లని దగ్గరికి వెళ్లి చూద్దాం అనుకుంటే అది కిందకు పారిపోయింది. చాలా వరకు గుడిసి వచ్చిన వాళ్ళు ఈ ప్లేస్ కి ఎక్కువ వస్తారు, ఎందుకంటే ఈ ప్లేస్ చాలా బాగుంటది. మీకు కూడా ఈ ప్లేస్ నచ్చింది అనుకుంటున్నాను. అటు ముందు చూడండి, ఆ ప్లేస్ ఎలాగుందో, చాలా బాగుంది కదా. ఆ కనిపించే గుట్ట కింద ఒక విలేజ్ ఉంది, దాన్నే గుడిసె అంటారు. అందుకే ఈ ప్లేస్ నే గుడిసె అని పిలుస్తారు అనమాట. మీరు కూడా ఎప్పుడైనా గుడిసె వచ్చినట్టయితే ఆ విలేజ్ ని కూడా విజిట్ చేయండి. ఆ విలేజ్ నుండి కొంచెం ముందుకు వెళ్తే మంచి వాటర్ ఫాల్స్ కూడా ఉంటది, అక్కడ ఎవరిని అడిగినా చెప్తారు. రావాలనుకుంటే మాత్రం ఎప్పుడైనా వింటర్ సీజన్ లో రావడానికి ప్లాన్ చేయండి, అప్పుడే బాగుంటది. ఈ గుడిసెలో ఇంకో అందం ఏంటంటే గడ్డి మధ్యలో నుండి నడుచుకుంటూ వెళ్తుంటే హాలీవుడ్ మూవీలోని లొకేషన్ లా కనిపిస్తది. కానీ గడ్డిని చాలా వరకు కాల్చేశారు, ఎందుకో తెలియదు, కానీ లొకేషన్ చాలా బాగుంటది గడ్డి ఉంటే. నైట్ మేము వచ్చినప్పటి నుండి ఇప్పటిదాకా విపరీతమైన గాలి, చాలా హైట్ లో ఉండడం వల్ల గాలి ఎక్కువగా వస్తుంది. గాలి రాపిడి వల్ల ఇలా గుండులా కనిపిస్తది గుట్ట. ఆకాశం మనకు చాలా దగ్గరగా ఉన్నట్టు కనిపిస్తది. నైట్ పూట నక్షత్రాలు, చంద్రుడు చాలా దగ్గరగా కనిపిస్తాయి. వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కడం మర్చిపోకండి.